చావ సినిమా చూసిన తర్వాత అసలు సంభాజీ చనిపోయాక ఏం జరిగిందని హిస్టరీ గురించి తెలుసుకోవాలనిపించింది. సో రీసెర్చ్ చేశాను. నేను తెలుసుకున్న నిజాలు, హార్డ్ హిట్టింగ్ విషయాల్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణించిన తర్వాత 9 ఏళ్లు మరాఠా ఎంపైర్ని రూల్ చేశాడు అతని పెద్ద కొడుకు సింహం పిల్ల సంభాజీ మహారాజ్. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవాలని తన దారికి ఎదురొచ్చిన వాళ్ళని చంపడం, మిగతా వాళ్ళని డబ్బుతో మచ్చిక చేసుకోవడం లాంటివి చేసి ఆ దారిలోనే మరాఠీని కూడా ఆక్రమించుకోవాలని చూస్తే దానికి సంభాజీ పోసంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు. యుద్ధానికి వచ్చిన ఔరంగజేబు లక్షల సైన్యాన్ని తన కొద్దిపాటి సైన్యంతో చంపేసేవాడు. కసితో రగిలిపోయిన ఔరంగజేబ్ సంభాజీని ఎలాగైనా చంపాలని అతని బామర్దికి డబ్బాస చూపిస్తే రత్నగిరి డిస్ట్రిక్ట్ సంగమేశ్వర్లో అతను ఉన్నాడని చెప్పేశాడు. ఔరంగజేబ్ తన లక్షల సైన్యంతో సర్ప్రైజ్ అటాక్ ఇచ్చి ఎంతోమంది మరాఠా యోధుల్ని చంపేసి సంభాజీని లాక్కెళ్ళిపోతాడు. చివరికి అతన్ని టార్చర్ చేసి చంపుతాడు. ఇది మనకి చావా మూవీలో చూపించిన కథ. అయితే ఈ టార్చర్ ఎలా చేశారనేది సినిమాలో మనకు చూపించింది కేవలం 10% మాత్రమే. దానికే మన కళ్ళంట నీళ్ళు వచ్చేసాయి. ఇంకా అసలు కథ వింటే ఏమైపోతారో. అండ్ సంభాజీని మొఘలులు ఏ విధంగా టార్చర్ చేశారో, అతని బాడీని ఏం చేశారో, సంభాజీ చనిపోయాక ఔరంగజేబ్ మరాఠాని దక్కించుకున్నాడా, చివరికి ఔరంగజేబ్ పరిస్థితి ఏమైంది, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో చెప్తా. సంభాజీని ఔరంగజేబ్ బంధించిన తర్వాత అతన్ని విడిచిపెట్టాలంటే 3 షరతులు పెట్టాడు. 1, అతన్ని గొప్ప రాజుగా ఒప్పుకొని గులాం అవ్వాలి. 2, మరాఠా రాజ్యాన్ని అతనికి అప్పగించాలి. 3, హిందూ ధర్మాన్ని వదిలేసి ముస్లింగా మారిపోవాలి. ఈ 3 షరతులకి సంభాజీ ఒప్పుకోపోవడంతో ముందు అతని పరువు తీయాలని వీధుల్లో తిప్పుతూ జనాలతో ఉమ్మేయించేవారు. ఒక ఒంటిపైన వెనక్కి తిరిగి కూర్చోబెట్టి రాళ్లతోని పేడలతోని కొట్టించేవాడు. అక్కడితో అయిపోలేదు. అతన్ని 40 రోజులు బంధించి ప్రతిరోజు అతని దగ్గరికి రావడం, ఈ 3 షరతులు చెప్పడం, సంభాజీ ఒప్పుకోకపోతే రోజుకో రకంగా టార్చర్ చేసేవారు. ముందు కాళ్ళు చేతులకున్న గోర్లు పీకేసేవారు. కాల్చిన ఇనప సూదిని బాడీలో దూర్చేసేవారు. బాడీ మీద స్కిన్ అయితే అలా ఒలిచేసేవారంట. ఆ ఒడిచిన దాని మీద కొరడాలతో కొట్టడం, ఉప్పు రాయడం లాంటివి చేసేవారు. ఫిజికల్గా అతనికి నరకం చూపిస్తే ఏదో ఒక టైంలో బాధ భరించలేక తనే ఒప్పుకుంటాడని చూస్తే కొంచెం కూడా సంభాజీ గుండె ధైర్యాన్ని కదపలేకపోయాడు ఔరంగజేబ్. అంతేకాదు ఆ గాయాల మీద యూరినేషన్ కూడా చేసేవారు. ఇక ఏం చేసిన ఉపయోగం లేదని కాల్చిన సూదుల్ని కంటి లోపల దూర్చేసి 2 కళ్ళు పీకేశారు. రోజుకో వేలు చొప్పున 20 వేలు నరికేశారు. అయినా సరే దేశాన్ని, మతాన్ని, ధర్మాన్ని వేడనని గట్టిగా అరిచి చెప్పాడు సంభాజీ. ఇది విన్న ఔరంగజేబ్ అతని నాలుక పీకించి కుక్కలకు వేయించాడు. చివరాఖరికి సంభాజీ తల నరికించి బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి నదిలో పడేశారు. అలా సంభాజీ బాడీ పార్ట్స్ని కొన్ని సేకరించిన మరాఠా సైన్యం వాటితోనే అంత్యక్రియలు చేశారని హిస్టరీ చెప్తుంది. అయితే సంభాజీ మరణించిన తర్వాత భార్య యేసోబాయ్ సంభాజీ బ్రదర్ అయిన రాజారాంని మరాఠా ఎంపరర్కి రాజుగా ప్రకటించింది. అప్పటికే మొఘలుల కన్ను రాయగఢ్ మీద పడింది. ఈ టైంలో యేసోబాయ్ ఒక స్ట్రాటజీ మూవ్ వేసి తన భర్త ఆశయాన్ని బ్రతికించాలని రాజారాంని తమిళనాడులో ఉన్న జింజీకి పంపేసింది. రాజారాం అక్కడికి వెళ్ళిపోయారు. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత ఔరంగజేబ్ తన లక్షల సైన్యంతో మరాఠీల రాయగఢ్ కోట మీద దాడి చేసి యేసోబాయ్ని సంభాజీ కొడుకు షాహుని 20 ఏళ్లు బంధించారు. దీంతో తిరిగే లేదనుకున్న ఔరంగజేబ్ ఆనందం కొన్నాళ్లే ఉంది. మహాబలమైన ఔరంగజేబ్ ఆర్మీని మనకున్న 20,000 సైన్యంతో చంపాలంటే కష్టమని రాజారాం దక్షిణ భారతదేశంలో ఉన్న మిగతా రాజులతో కలిసి ఔరంగజేబ్తో యుద్ధానికి సిద్ధమవ్వాలనుకున్నాడు. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో శాంతాజీ గోర్పాడే, ధనహాజీ జాదవ్ అనే 2 వీరులు రాజారాంకి స్ట్రాంగ్ సపోర్టర్స్గా మొఘల్ సైన్యం మీద యుద్ధాలు చేసి ఔరంగజేబ్ భయపడేలా చేశారు. ఈ యుద్ధంలో వీళ్ళు గొరెల్లా అటాక్ అనే వార్ స్ట్రాటజీని అప్లై చేశారు. ఇది జరిగిన 2 రోజుల తర్వాత మరాఠీ సైన్యం తిరిగి రాయగఢ్ కోట మీద తుఫాన్లా దాడి చేసింది. అప్పటికి మొఘల్ సైనికుడు జుల్ఫికార్ రాయగఢ్ని పరిపాలిస్తున్నాడు. రాయగఢ్ మీద మరాఠీలు దాడి చేసి సంపదని తీసుకొని తిరిగి వాళ్ళ రాజ్యాలకు వెళ్ళిపోయారు. ఇలా ఎప్పుడు టైం దొరికినా మొఘలుల మీద మరాఠీలు సర్ప్రైజ్ అటాక్స్ చేస్తూనే ఉన్నారు. అంతేకాదు సంభాజీని సంగమేశ్వర్లో పట్టుకున్న మొఘల్ సేనాపతి ముక్బర్ ఖాన్ని కొల్హాపూర్లో ఉన్నప్పుడు మరాఠా వీరులు ముక్బర్ మీద దాడి చేసి అతన్ని చంపేశారు. ఇలా సంభాజీ మరణానికి కారణమైన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయారు. శాంతాజీని రాజారాం తన సైన్యాధిపతిగా నియమించుకున్నారు. ఇక అక్కడి నుంచి శాంతాజీ అండ్ ధనహాజీ మొఘల్ నాశనమే టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తూ ఔరంగజేబ్కి నిద్ర లేకుండా చేశారు. మెల్లిగా ఔరంగజేబ్ సైన్యం క్షీణిస్తూ వచ్చింది. మరాఠీల పేరు చెప్తేనే ఔరంగజేబ్ వణికిపోయే స్థితికి తీసుకొచ్చేశారు. ఆ భయం ఎలాంటిదో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకరోజు ఔరంగజేబ్ స్నానం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాన్ వస్తే దానికి మొఘల్ సైన్యం మరాఠీలు వచ్చేసారు బాబోయ్ అని భయపడితే స్నానం చేస్తున్న ఔరంగజేబ్ ఆ మాటలు విని భయంతో పరిగెట్టి కాలు జారి పడిపోయాడు. ఆ విరిగిన కాలు చచ్చే వరకు బాగుపడలేదు. చివరి వరకు మరాఠా గడ్డ మీద ఉంటూ మరాఠాలను ఓడించలేకపోయినన్న బాధతోనే చనిపోయాడు ఔరంగజేబ్.
శివాజీ సంభాజీ లేకపోయినా కూడా వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి మరాఠీ సైన్యంలో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది. తమ రాజుని అతి క్రూరంగా చంపినందుకు ఔరంగజేబు మీద స్ట్రాంగ్ రివెంజ్ తీర్చుకొని మరాఠా గడ్డని ఎప్పటికీ ఔరంగజేబుకి దక్కకుండా చేశారు మరాఠీ యోధులు. అయితే ఔరంగజేబ్ యశోబాయిని సంభాజీ కొడుకు సాహుని విడివిడిగా బంధించి చిన్నపిల్లోడైన సాహుతో నీ తండ్రి తాత మంచోలు కాదు, 1000 మందిని చంపేవారు, నేను చూడు మీ అమ్మని నిన్ను మీ ప్రజల నుంచి కాపాడుతున్నా అని షాహుని మాటలతో మ్యానిపులేట్ చేసేవాడంట. ఈ విషయం యశోబాయికి తెలిసి షాహుకి లెటర్స్ రాసేది. వీళ్ళిద్దరికీ రాయబారిగా ఔరంగజేబుకి తెలియకుండా ఆ జైల్లో పనిచేస్తున్న కొంతమంది శివాజీ సపోర్టర్స్ హెల్ప్ చేసేవారు. షాహు తన తల్లి ద్వారా అసలు నిజం తెలుసుకొని ఔరంగజేబు ముందు నటించడం మొదలుపెట్టాడు. ఔరంగజేబు అతన్ని నమ్మి వీడు పగోడు కాదు మనోడే అనుకుని తనతో మంచిగా ఉండేవాడు. అలా కొడుకుని ఔరంగజేబు మాటల నుండి ఎన్నో ఏళ్లు కాపాడుకుంటూ వచ్చింది యశోబాయి. ఫైనల్గా ఔరంగజేబు మరణం తర్వాత షాహుని విడిచిపెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత యశోబాయి కూడా రిలీజ్ అయింది. 1708లో షాహు మరాఠీకి షాహు మహారాజ్ అయ్యాడు. ఈ రివెంజ్ స్టోరీలో కీ రోల్స్ ఎవరంటే ధనహాజీ అండ్ శాంతాజీ. వీళ్ళ వార్ స్ట్రాటజీస్ అండ్ స్కిల్స్ వల్లే మొఘలులు మరాఠీస్ మీద యుద్ధం చేయడానికే భయపడ్డారు. కానీ నాకైతే ఒక్క లోటు మాత్రం ఉండిపోయింది. సంభాజీని అంత దారుణంగా హింసించి చంపిన ఔరంగజేబు మరాఠీ చేతిలో చావకుండా చనిపోవడం కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ మిగిల్చింది. అండ్ నేను చెప్పింది మేజర్ పాయింట్స్ మాత్రమే. ఇన్డెప్త్కి వెళ్తే చాలా విషయం ఉంటుంది. సో చావా సెకండ్ పార్ట్ కనుక తీయాలనుకుంటే మోస్ట్లీ ఇదే స్టోరీని స్ట్రాంగ్ ఎమోషన్ విత్ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి తీస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ హిస్టరీ విన్నాక మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.